తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. స్టూడెంట్స్ మృతదేహాన్ని సిబ్బంది మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సురేష్ ఆత్మహత్యపై విద్యార్థి లోకం బగ్గుమంది ఆత్మహత్య గల కారణాలను తెలపాలని ఆందోళన నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థి? మేనేజ్మెంట్ ఏం చెబుతుంది? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకున్నట్లయితే అంటే ఇది గుంటూరు జిల్లాలోకి వస్తుంది కేఎల్ యూనివర్సిటీ అనేది. ఇక్కడ బీటెక్ స్టూడెంట్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అని ఒక విద్యార్థి ఈ రోజు ఉదయం ఆత్మహత్యపై చేసుకున్నాడు. అయితే దీనికి గల కారణాలు ఇంకా బయటకైతే రాలేదు. మేనేజ్మెంట్ కూడా ఈ కేసుని ఇంకా బయటకు వివరాలు కూడా ఏమాత్రం వెల్లడించడం లేదు. ప్రస్తుతం అయితే ఇది విద్యార్థులందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా సెలవు ప్రకటించి అందరినీ కూడా ఇళ్లకి పంపించేశారు. అయితే హాస్టల్ విద్యార్థులు మాత్రం అక్కడే ఉన్నారు. హాస్టల్ విద్యార్థుల నుంచి మాత్రం ఈ సమాచారం బయటకైతే వచ్చింది. ఈ సురేష్ రెడ్డి అని చూసుకున్నట్లయితే కేఎల్ యూనివర్సిటీలో ఈ సంవత్సరమే ఫస్ట్ ఇయర్ కి అయితే సిఎస్సి గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఇతని తండ్రి కూడా నాగిరెడ్డి అనేది. వీళ్ళు చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాకి సంబంధించిన కొత్తపాలెం గ్రామంలో వీళ్ళు ఉంటారు. అయితే ఇతను చూస్తున్న గంగా బాయ్స్ హాస్టల్ అని ఒక హాస్టల్ అయితే ఉంది. ఇందులో 526 నంబర్లో ఉంటున్నాడు. అయితే మొత్తం 4 విద్యార్థులు ఈ రూమ్ లో ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం మిగతా 3 విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు. ఇది ఇతను మాత్రం కాలేజీకి నాకు ఒంట్లో బాగాలేదంటూ కూడా రూమ్ లోనే ఉన్నాడు. ఆ తదుపరి మధ్యాహ్నం చూసుకున్నట్టే 2:30 గంటల సమయంలో చూసుకున్నట్లే ఇతను ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటకైతే వచ్చింది. దీంతో అక్కడికక్కడ కూడా అతన్ని డెడ్ బాడీని కూడా స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చి ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే అతను ఇంకా బతికున్నాడన్న వాస్తవం మేము మణిపాల్ హాస్పిటల్ తరలించామనేది కూడా మేనేజ్మెంట్ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అయితే పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడించలేదు. అయితే ఇక్కడ వర్క్ ప్రెషరా లేకపోతే మరే కారణం అనే యాంగిల్లో కూడా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అంటే ఏంటంటే వరుసగా ఇటువంటి ఘటనలు జరగడం మేనేజ్మెంట్ ఏం చెబుతుంది? అంటే మేనేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం ఎటువంటి చదువుకు సంబంధించి మాత్రం ఎటువంటి ఒత్తిడి తాము పెట్టట్లేదు. విద్యార్థులకి వాళ్ళు ఇష్టపూర్వకంగానే తమ కాలేజీలో చేరినంతరం వాళ్ళకి ఇష్టమైన కోర్సులు అవసరమైతేనే వాళ్ళకి ప్రెషర్ అనేది మాత్రం ఎక్కడా లేకుండా వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కూడా తాము ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మేము అందజేస్తున్నాము. ఎవరి మీద కూడా ఎటువంటి ఒత్తిడి కూడా మేము తీసుకురావటం లేదు. అలాగే ఇతర అంటే అధ్యాపకుల వైపు కూడా వాళ్ళ వైపు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విధంగా ఇక్కడ ర్యాగింగ్ కూడా ఎక్కడ కేజీలో లేకుండా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు అలాగే వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.